హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు అయితే కొత్త జాబ్ ఓపెనింగ్తో మీ ముందుకైతే వచ్చేసా ఫ్రెండ్స్. కంపెనీ నేమ్ వచ్చేసి కాల్ హెల్త్ అనమాట. సో వీళ్ళైతే కస్టమర్ సర్వీస్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్కి అయితే వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు ఫ్రెండ్స్. ఓకేనా? సో మనమైతే ఈ హైరింగ్ గురించి ఫుల్గా తెలుసుకునే ముందు అయితే కింద ఉన్న మన ఛానల్కి అయితే ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ యొక్క వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి. అంటే ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో సో వాళ్ళకైతే ఖచ్చితంగా మన ఛానల్ అయితే యూజ్ అవుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మనకి ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనమైతే ఈ యొక్క హైరింగ్ గురించి కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఓకేనా? యా, ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి జాబ్ రోల్ వచ్చేసి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్ అనమాట. ఓకేనా? ఇక మీరు ఏం చేయాలంటే సో కస్టమర్స్ అయితే మీకు కాల్ చేస్తారు. కాల్ చేసినప్పుడు సో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ అయితే మీకు తెలియజేస్తారు. సో మీరైతే వాళ్ళకైతే సొల్యూషన్ ప్రొవైడ్ చేయాలి. కానీ కంగారు అయితే పడకండి. సో కంపెనీ వాళ్ళు అయితే వన్స్ మీరు సెలెక్ట్ అయ్యారు అనుకోండి, వాళ్ళు మీకు కంప్లీట్గా ట్రైనింగ్ ఇస్తారు ప్రాసెస్ కోసం అయితే. ఓకేనా ఫ్రెండ్స్? యా, ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి జాబ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ అనమాట. సో దీనికైతే 0 to 1 years ఎవరికైతే ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళందరూ అయితే ఈ జాబ్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు. అలాగే శాలరీ ప్యాకేజ్ చూసుకున్నట్లు వచ్చేసి 1.5 నుంచి 3 LPA వరకు అయితే మీకు శాలరీ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే బేస్డ్ ఎవరి స్కిల్స్, ఎవరి ఎక్స్పీరియన్స్, ఎవరి పర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళైతే శాలరీ ప్యాకేజ్ అయితే ఇస్తారు ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్కిన్ డ్రైవ్ యొక్క టైమ్ అండ్ వెన్యూ చూసుకున్నట్లు వచ్చేసి సో ఈ యొక్క కంపెనీ అయితే హైదరాబాద్లో ఉంది. హైదరాబాద్లోనైతే 11th floor రామ్కి గ్రాండాయిజ్ రామ్కి టవర్స్ కాంప్లెక్స్ గచ్చిబౌలి. సో గచ్చిబౌలిలో అయితే సో వీళ్ళ యొక్క కంపెనీ అయితే ఉంది. ఈ యొక్క కంపెనీలో అయితే 8th May నుండి 10th May వరకు అయితే వాళ్ళకి ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. అది డైలీ 10:30 AM నుంచి అయితే వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఎవరైతే జాబ్స్ కోసం చూస్తున్నారో సో వాళ్ళందరూ అయితే ఈ యొక్క ఆపర్చునిటీని అయితే వినియోగించుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డిస్క్రిప్షన్ చూసుకున్నట్లు వచ్చేసి జాబ్ టైటిల్ వచ్చేసి కాల్ సెంటర్ ఆఫీసర్ అనమాట. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్ చూసుకున్నట్లు వచ్చేసి ఎవరైతే ఇంటర్మీడియట్ డిగ్రీ చేశారో సో వీళ్ళందరూ అయితే ఒక జాబ్కి అయితే హ్యాపీగా వెళ్ళొచ్చు. వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు క్వాలిఫికేషన్ కూడా. ఓకేనా? ఆ మ్యాక్సిమం అయితే వాళ్ళైతే డిగ్రీ పేపర్ అని రాశారు. ఒకవేళ మీరు ఇంటర్మీడియట్ చేసినా సరే వన్స్ ఒకసారి ట్రై చేయండి. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్ వచ్చేసి ఎవరికైతే ప్రీవియస్గా కస్టమర్ సర్వీస్ సపోర్ట్లో ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళు ఇంకా ఈజీగా తీసుకునే ఛాన్స్ అయితే ఉంది. ప్రిఫరబుల్ ఇన్ హెల్త్ కేర్ సెట్టింగ్స్, అంటే హెల్త్ కేర్ ప్రాసెస్లో ఎవరికైతే ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉందో సో వాళ్ళకి ఇంకా ఈజీగా జాబ్ వచ్చే ఛాన్స్ అయితే ఉంది ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి సో మినిమం బేసిక్ నాలెడ్జ్ అనమాట. అంటే కంప్యూటర్ సిస్టమ్ కోసం అయితే బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. అంటే ఎలా ఆన్ చేయాలి, అలాగే సో నీకు కీస్ ఉంటాయి, కాపీ చేయడం ఎలాగా, పేస్ట్ చేయడం ఎలాగా, అలాగే కంప్యూటర్ ఎలాగా ఆపరేట్ చేయాలి అనే దానికోసం మీకు కొంచెం ఐడియా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా? యా, నెక్స్ట్ వచ్చేసి సో ఎవరైతే ఈ జాబ్ కోసం వెళ్దాం అనుకుంటున్నారో సో ఇక్కడ మీకు అయితే లొకేషన్ కనిపిస్తుంది కదా, ఈ యొక్క లొకేషన్కి అయితే వెళ్ళండి. సో ఖచ్చితంగా మీకు అయితే జాబ్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఇక్కడ మీరు చూసుకున్నట్లు వచ్చేసి మరోసారి మీకు అయితే లొకేషన్ క్లియర్గా చూపిస్తున్నాను. ఇక్కడ మీకు చూసుకున్నట్లు వచ్చేసి వాళ్ళు అయితే 8th May నుండి 10th May వరకు అయితే వాళ్ళకి ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. లొకేషన్ వచ్చేసి హైదరాబాద్లోని రామ్కి గ్రాండాయిజ్ రామ్కి టవర్స్ కాంప్లెక్స్ గచ్చిబౌలి. ఒకవేళ మీకు లొకేషన్ తెలియకపోతే గూగుల్ మ్యాప్లో ఈ యొక్క అడ్రస్ అనేది టెక్స్ట్ చేసి చెక్ చేశారు అనుకోండి, మీకైతే డైరెక్ట్గా మీకైతే లొకేషన్ చూపిస్తుంది. ఆ లొకేషన్కి వెళ్ళి సో మీరైతే హ్యాపీగా ఇంటర్వ్యూ అయితే ఇవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే మీ యొక్క రెజ్యూమ్లో అయితే బేసిక్ స్కిల్స్ అయితే యాడ్ చేయండి. అంటే గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్, గుడ్ టైపింగ్ స్కిల్స్, అలాగే MS ఆఫీస్, MS వర్డ్, సో లైక్ దట్ వర్డ్స్ అన్ని సరే మీ యొక్క రెజ్యూమ్లో అప్లోడ్ చేసి ఆ యొక్క కాపీని పట్టుకొని ఇంటర్వ్యూకి అయితే వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా? అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. నేను మీకు అయితే సమాధానం ఇస్తాను ఫ్రెండ్స్. ఓకేనా? అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. సో ఓకేనా? యా, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్.